ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దిగులు లేకుండా ఉన్నారా? దిగులు లేకుండా ఎవరుంటారండి? అందరిలో ఒక దిగులు ఉంటుంది అని చెబుతున్నారా? మనం దిగులు చెందకూడదని దేవుడు ఇష్టపడుచున్నారు. యేసు మిమ్మల్ని చూసి ఏం చెబుతున్నారు? కుమారుడా, ఎందుకు దిగులు చెందుతున్నావు? కుమార్తె, ఎందుకు దిగులు చెందుతున్నావు? దిగులు చెందకని చెప్పినాను కదా అని చెబుతారు కదా. మత్తయి 6వ అధ్యాయము 34వ వచనంలో యేసు చెబుతున్నారు, రేపటిని గూర్చి చింతింపకుడి. ఈ మత్తయి 6వ అధ్యాయము చదివినప్పుడు చాలా ప్రాక్టికల్గా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆహారం కొరకై దిగులు చెందకుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చొనవు, రేపు వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అయితే అది చింతించదు, ఎందుకంటే తనను సృష్టించిన దేవుడు తనని పోషించునని దానికి తెలుసు. మనిషికి మాత్రమే తెలియనంటుంది. బ్యాంకులో ధనమున్నది, ఇంట్లో బియ్యము పప్పులు ఉన్నవి, అన్నీ ఉన్నను, రేపు ఏం చెయ్యాలి అని చింతించుట. యోచించి చూడండి, ఏ మృగమైనను పక్షి అయినను రేపేమి చెయ్యాలో అని దిగులు చెంది కూర్చుంటుందా? చూడండి, దిగులు. కనుక వస్త్రము కొరకై చింతించకుడి. అడవి పువ్వులను చూడండి, అవి చక్కగా పుష్పించుచున్నవి. సాయంత్రం అది వాడిపోయినా ఆ రోజంతా అది అందంగా ఉన్నది కదా. దేవుడు వాటిని ధరింపజేయుచున్నాడు, మిమ్ములను ధరింపజేయరా అని చెప్పి, రేపటిని గూర్చి చింతించకుడి. ఒక తమ్ముణ్ణి చూడండి, పెళ్ళయింది, ఆయనకు ఒక బిడ్డ పుట్టింది. ఇప్పుడు చాలా దిగులు వచ్చింది. అతనిలో దుఃఖము, దిగులు. ఎప్పుడు చూసినా చాలా చింతతో దుఃఖముతో మాట్లాడతారు. అప్పుడు నేను ఒకరోజు వారి ఇంట్లో, ఆ ఫ్యామిలీలో తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా, వారితో మాట్లాడేటప్పుడు చెప్పారు, బ్రదర్, వీనికి ఇప్పుడే బిడ్డ పుట్టింది, ఆడబిడ్డ, ఒకే దిగులుతో ఉన్నాడు. ఎందుకురా దిగులు అని అడిగితే, నాకు ఆడబిడ్డ పుట్టింది, దీన్ని చదివించాలి, తర్వాత పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు చాలా డబ్బు అవసరమవుతుంది, నేనేమి చెయ్యాలని ఇప్పుడే నాకు భారముగా ఉన్నది. ఎప్పుడు? ఇంకా 24 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని బట్టి ఇప్పుడే అతనికి చింత వచ్చింది. ఎప్పుడు చూసినా దాని గురించి చింతించి మాట్లాడుచున్నాడు అని. మీరు కూడా అలాగే కదా ఉన్నారు. దేవుడు చెబుతున్నారు, రేపటిని గూర్చి చింతించకు అని అంటున్నారు. ఇతడు 24 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని గురించి ఇప్పుడే చింతించుచున్నాడు. ఇదే మనిషి యొక్క స్వభావమై ఉన్నది. ఎందుకు ఆ దిగులు వచ్చిచున్నది? నా కొరకు చింతించే ఒక దేవుడు ఉన్నారు. ఆయన నా మీద అక్కర గలవారు, ప్రేమ గలవారు, నా కార్యమును గమనించువారు, నా అవసరమును సంధించువారు అన్న విశ్వాసము లేదు. మీ విశ్వాసము అక్కడ కొరత చెందినందున చింత. దేవుడు చెబుతున్నారు, రేపటిని గురించి ఎందుకు చింతించుచున్నావు? రేపు నాకే సమస్య వస్తుందో, రేపు ఉద్యోగంలో ఏ సమస్య వస్తుందేమో, రేపు నా బిజినెస్ ఏమైపోతుందో, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నది, పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి, చట్టములన్నీ ఇలా వచ్చుచున్నవి, ఏమైనా అయిపోతుందో అని ఎందుకు చింతించుచున్నావు? రేపు వస్తే చూసుకుందాం. అది రేపటి గురించి రేపటి దినమే చింతించును. ప్రతిదినము పోషించుచున్నారు కదా. నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు 74వ సంవత్సరం నేను సేవకు సమర్పించుకున్నాను. ఇప్పుడు 50 సంవత్సరాలు. అప్పుడు సేవకు పిలిచినప్పుడు నేను చెప్పాను, దేవా, నేను సేవకు వస్తాను, నాకు ఇక మీదట 5 పైసలు కావాలన్నా మిమ్ములను మాత్రమే అడుగుతాను. నేను మిమ్మల్ని నమ్మి సేవకు మిమ్మును ఆనుకుని వచ్చుచున్నాను. నా తల్లిదండ్రుల యొద్ద అడగను, ఏ మనిషి యొద్దకు వెళ్ళి నాకు కష్టము, డబ్బు కష్టము అని అడగను, మీదే బాధ్యత. అప్పుడు దేవుడు చెప్పారు, సరే, నాదే బాధ్యతను వహించెదను. రేపటి గూర్చి నీవు దిగులు చెందకు, ఆయా దినములకైనటువంటి అవసరమును నేను సంధించెదనని దేవుడు వాక్కునిచ్చారు 50 సంవత్సరములకు ముందు. ఆ వాగ్దానమును విశ్వసించి వేద గ్రంథమును చేత పట్టుకుని పరిచర్యకు వచ్చాను. మా తల్లిదండ్రులు మా ఆస్తిలో ఒక భాగం ఇస్తామని చెప్పారు. నాకు ఇప్పుడు వద్దు అని చెప్పాను. యేసు నాకు చాలు, ఆయన వాక్యం మాత్రము చేతపట్టుకుని సేవకు వచ్చాను. ఇప్పటి వరకు నేను సిగ్గుపడునట్లుగా ఆయన విడిచిపెట్టలేదు. ఎవ్వని యొద్దకు వెళ్ళి చేయి చాపనివ్వలేదు. నేను కష్టపడుచున్నాను, అన్నానికి కష్టపడుచున్నాను, డబ్బు కష్టమని చెప్పింది లేదు. కొన్ని సందర్భాలలో సేవలో కూడా రేపటి దినము సేవకైన కొన్ని అవసరాలు ఉన్నా కూడా చిన్నదిగా చింత తల ఎత్తును. సాతానుడు ఊరకుండడు కదా. వెంటనే దేవుడు చెబుతాడు, నేను నీకేం వాక్కునిచ్చాను?
రేపటిని గురించి చింతించకు, అవన్నీ చూచుకుందాము. రేపు 1,00,00,000 రూపాయలు కావలసిన దిగులు చెందకు, రేపటి దినం అది సంధించబడును. దీన్ని అనుభవపూర్వకముగా చూసి ఉన్నాను, అద్భుతములను చూసి ఉన్నాను, ఆశ్చర్యములను చూసి ఉన్నాను. నా యేసు వాక్కు మారనివాడు. మీరు అలా ఆయనను ఆనుకుని ఆయనను సంపూర్ణముగా నమ్మి పట్టుకుంటే అలాగే జరుగుతుంది. ఆయన చెబుతున్నారు, రేపటిని గూర్చి ఎందుకు దిగులు చెందుతున్నావు అని. ఇప్పుడు చెప్పండి, దేవా నేనింకా చింతించను, రేపటిని గూర్చి చింతించను. మీరన్నిటినీ చూసుకుంటారు. మీ విశ్వాసమును ప్రకటన చేశారంటే దేవుడు మీ మీద ప్రేమను ఉంచి మీ విశ్వాసమును ఘనపరిచి మీకు అద్భుతము చేయుదురు. మీరెందుకు రేపటిని గురించి అనవసరంగా దిగులు చెందుతున్నారు? రేపు పిల్లల్ని ఎలా చదివించాలి, ఎక్కడ చదివించాలని దిగులు చెందుతున్నారా? దేవునికి సమర్పించుడి, ప్రభు చూసుకుంటారు అని చెప్పి విశ్వసించెదరా? దేవా నా చింతను క్షమించుడి. చింత అనే పాపమునకు స్థలము ఇచ్చాను. ఇక రేపటిని గురించి నేను దిగులు చెందను. మీరు నన్ను చూసుకుంటారు, అవసరాలన్నిటినీ సంధించెదరు, ఆశీర్వదించెదరని నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.